నమస్తే అండి. సో ముందుగా శ్రీరామ్ గారు మీరు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? గత కొద్ది రోజులుగా ఈ ఈ అంశానికి సంబంధించి పూర్తిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు కూడా చాలాసార్లు దీనికి సంబంధించి మాట్లాడారు, కొన్ని రాశారు కూడా దీనికి సంబంధించి కూడా. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి. సో మీరేం చెప్తారు దీనికి? అంటే మామూలుగా అయితే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన దాన్ని లవ్ జిహాద్ అంటానికి అంటే గనక తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా ఏదో ముస్లిం అక్కడ ఇన్వాల్వ్ అయ్యినంత మాత్రాన దాన్ని లవ్ జిహాద్ అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఈ కేసులో క్లియర్ కట్ గా లవ్ జిహాద్ అనేది కనిపిస్తుంది. ఎందుకనంటే అతను మీరు చెప్పినట్టు ఆస్తి మాత్రమే కాకుండా అసలు ఈ ఖురాన్ చదవాలని చెప్పడం, ఇస్లాంలోకి మారమని చెప్పడం, ఆ ఉర్దూ నేర్చుకోమని చెప్పడం, ఇవన్నీ కూడా బలవంతాన చేయడం. అక్కడే మీకు లవ్ జిహాద్ అనేది అర్థమవుతుంది. అసలు టార్గెట్ లవ్ జిహాద్ పెట్టుకుని దాని ద్వారా ఇక మిగతావన్నీ. ఎందుకంటే కేవలం అమ్మాయి మీద ఇంట్రెస్ట్ కాదు, ఆస్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక కేవలం ఆస్తి వరకే చూసుకోవాలి. కానీ ఇందులో మతాన్ని కూడా ఇతను చొప్పించాడు. మతాన్ని జొప్పించనంతసేపు కూడా ఇది రెగ్యులర్ క్రైమ్ అవుతుంది. ఎప్పుడైతే మతాన్ని జొప్పించాడో ఆ మతాన్ని జొప్పించడం వల్ల ఇది లవ్ జిహాద్ కింద మారుతుంది. ఎక్కడైనా మీరు చూడండి, లవ్ జిహాద్ చేసే వాళ్ళు పోని వాళ్ళ మీద ప్రేమతో చేస్తారా అంటే కనుక ప్రేమతో చేస్తే సంతోషమే. ఏముంది, ఎవరినైనా ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఇంతకు ముందు మనం చూసిన లవ్ జిహాద్లన్నీ కూడా చాలా వరకు ఏంటంటే పెళ్లి కాని అమ్మాయిల్ని ఏదో రకంగా ట్రాప్ చేయడం, వాళ్ళని మత మార్పిడి చేయడం అనేది ఇంతకుముందు చూసాం. కానీ ఈ కేసులో ఏకంగా అసలు పెళ్ళైన వాళ్ళనే ట్రాప్ చేయడం, దానికోసం అని చెప్పి భర్తని కూడా పక్కకి తప్పించే ప్రయత్నం చేయడం, తప్పించేయడం, అవసరం చంపేయడం. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా పోనీ మారిన తర్వాత పోనీ మారుతున్నారన్నప్పుడన్నా పోనీ ఉంచుతారా అంటే అది కూడా కనిపించట్లా. మతం మార్చే ప్రయత్నం, కాదుకూడదంటే చంపేసేసే ప్రయత్నం, లేదంటే చచ్చిపోయేలాగా చేయడం. ఇది క్లియర్ కట్ లవ్ జిహాద్ విషయం. ఇంకొకటి ఎందుకంటే చెప్తున్నా అంటే ఇంతను టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి బాగా ఇన్స్పైర్ అన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అతను ఆ పిల్లవాడిని బెదిరించడం, ఏం బెదిరించాడు, అమ్మాయిని ఏం బెదిరించాడు, నువ్వు గనక నా మాట వినకపోతే నీ కొడుకుని టెర్రరిస్టులుగా అమ్మేస్తా అని చెప్తున్నాడు. ఎవరికన్నా ఏదో చిన్నపిల్లలతోటి ఏదో అవయవాలు చేసేవాళ్ళు, లేదంటే చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు, లేదంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ముష్టెడుక్కునే ఈ యాంగిల్ ఉంటే అలాంటి వాటికో ఇవన్నీ ఏమి చెప్పలేదు. టెర్రరిస్టులకు అప్పచెప్తానని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఇతనికి టెర్రరిస్టులతోటి నాకు లింక్ ఉంది అని చెప్పి ఇండైరెక్ట్ చెప్తున్నాడు కదా అతను. ఇది క్లియర్ గా ఇన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. టెర్రరిస్టులతోటి నాకు లింక్ ఉంది అని చెప్తున్నాడు, లవ్ జిహాద్ చేస్తున్నాడు. ఇది చాలా తీవ్రమైన నేరం. అసలు ఈ నేరాన్ని మామూలుగా కాకినాడ పోలీసులు ఎందుకు చేస్తారు నాకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైతే ఇతను టెర్రరిస్టులకి నేను నీ కొడుకుని ఇచ్చేస్తాను, అప్పచెప్పేస్తాను, అమ్మేస్తానని మాట్లాడాడో, ఇది కాకుండా ఈ దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడో, ఇతనికి ఉన్న లింక్స్ ఏంటి, 2 రోజుల్లో 4 రాష్ట్రాలు తిరిగాడు, ఎక్కడికక్కడ షెల్టర్లు సంపాదించాడు, కేరళ ద్వారా బయట దేశానికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడంటే ఇతనికి అసలు బయట దేశాల్లో ఉన్న లింకులేంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎన్ఐఏ దర్యాప్తు చేయాల్సిన కేసు ఇది. ఈ యాంగిల్లో అసలు ఎందుకని ఆలోచించట్లేదు ప్రభుత్వాలు? ఇది ఎన్ఐఏ చేయవలసిన క్లియర్ కట్ కేసు. దీన్ని ప్రభుత్వాలు ఈ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు నాగర్ ఫ్యామిలీ, ఆ సౌజన్య ఏదో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, ఇంతవరకే చూస్తున్నారు. అంటే దీని ఒక క్రైమ్ కేసు లాగా చూస్తున్నారు. అంటే రిమాండ్ అదుపులోకి తీసుకున్నారు కాబట్టి జరుగుతుందేమో, తెలియదు కదా సార్, అవుతుందేమో. అదే అంటున్నా, అందుకే అంటున్నా నేను. ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం కాబట్టి, మనం ఇవాల్యుయేట్ చేస్తున్నాం, దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఎన్ఐఏకి రిఫర్ చేయవలసిన కేసు. రైట్ సార్. వేరే దేశాలకి మన వాళ్ళు వెళ్ళలేరు కదా. కాబట్టి ఏంటంటే దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అది కాకుండా అసలు ఈ కేసు విషయంలో ఇంత జరుగుతూ ఉంటే మహిళా కమిషన్ ఏం చేస్తుంది? మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు ఇప్పుడు దాకా? మహిళా కమిషన్ చేయవలసిన పని ఏంటి? మహిళా కమిషన్ ఒక ఆడపిల్లని అంత దారుణంగా అలాంటి పరిస్థితుల్లోకి నెట్టి ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తే మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు? ఎక్కడ నిద్రపోతున్నారు మహిళా కమిషన్? ఇంకొకటి ఆఖరి మాట, హోమ్ మినిస్టర్ గారు మహిళా హోమ్ మినిస్టర్ మనకు ఉన్నారు. మహిళలకి ఏది జరుగుతుంటే మహిళా హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ కాకపోతే
ఎట్లా అసలు ఏదో జగన్మోహన్ రెడ్డి విషయంలో మాటికి వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు. అసలు ఆవిడ చేయవలసిన పని చేయకుండా క్లియర్ కట్ గా ఆవిడ మాట్లాడాల్సిన, స్పందించాల్సిన కేసు హిందూ సంఘాల వాళ్ళు వెళ్ళి ఆవిడకి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కనీసం అప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా, ఎందుకని రెస్పాండ్ కావట్లేదు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనత కొంత కనబడుతుంది అనేది నా ఉద్దేశం. శుభ్లి గారు సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి ఈ ఇష్యూను ఎట్లా అంటే మీరు ప్రతిసారి అంటే ఏదైనా కానీ మీరు ఖండించారు,